సమంత తన 15 ఏళ్ల కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు. ఎంతో మందికి తాను స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నట్టు వెల్లడి. స్టార్డమ్, కీర్తి, గుర్తింపు ఇవన్నీ ఉత్సాహాన్నిస్తాయి కానీ శాశ్వతం కాదంటూ స్పష్టం. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పరద. భిన్నమైన కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల. తెలుగు, మలయాళంలో అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతున్నట్టు చిత్ర బృందం వెల్లడి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ హీరోయిన్ గా విడుదలైన రెండో చిత్రం కిష్కింధపురి. ఇవాళ విడుదలైన ఈ సినిమాలో బలాల విషయానికి వస్తే భయపెట్టే సన్నివేశాలు, సంగీతం, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ. సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉండటం ఈ సినిమాకు మైనస్. ఆసియా కప్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులు. సెప్టెంబర్ 14న భారత్ పాక్ మ్యాచ్ కావడంతో ఇప్పటి నుండే పెరిగిన అంచనాలు. ఇప్పటి వరకు ఆసియా కప్ లో టీమిండియా 10 మ్యాచ్లో విజయం సాధిస్తే కేవలం 6లోనే విజయం సాధించిన పాక్. ప్రపంచ క్రికెట్లో తనకు ఇద్దరే మార్గదర్శకులని, వారిని చూస్తూ పెరిగానంటూ శుభమన్ గిల్ వెల్లడి. తన తండ్రికి సచిన్ అంటే ఇష్టమని, అందుకే తనను క్రికెటర్ గా మార్చినట్టు గిల్ వ్యాఖ్య. కోహ్లీకి ఆటపై ఉన్న నిబద్ధతే తనకు స్ఫూర్తి అంటూ స్పష్టం. అమెరికాలో దారుణ హత్యకు గురైన భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి డాలస్ నగరంలో ఓ మోటల్ మేనేజర్ చంద్రమౌళి నాగమల్లయ్యను కత్తితో నరికి చంపిన సహోద్యోగి. బాధితుడి కుటుంబ సభ్యులు ఎంత బతిమలాడినా తాను వినకుండా తలను నరికి చెత్తకుప్పలో పడేసి అక్కడి నుండి పరా. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన దంపతులు నేపాల్లోని పశుపతినాథ ఆలయాన్ని సందర్శించడం కోసం వెళ్లగా వారు నివసిస్తున్న హోటల్కు నిప్పు పెట్టగా ఆ మంటల నుండి తప్పించుకునేందుకు ఆ మహిళ 4 అంతస్తుల భవనం నుండి దూకి మృతి. భర్తకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. భారత్ అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ వాణిజ్య చర్చలకు సంబంధించి అమెరికా వాణిజ్య మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసిన తర్వాతే వాటిపై ముందుకు వెళదామంటూ సంకేతాలు. మొదట తీవ్ర హెచ్చరికలు చేసిన లుట్నిక్ ఇప్పుడు ఆచితూచి మాట్లాడటం గమనార్హం. భారతీయులు అధికంగా ఉండే మారిషస్ కు 5,984 కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన భారత్ తీర ప్రాంత భద్రత వంటి 7 కీలక ఒప్పందాలను ఆ దేశంతో కుదుర్చుకున్నట్టు సమాచారం. భారత పర్యటనకు వచ్చిన మారిషస్ ప్రధానితో మోదీ భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు. బుధవారం హత్యకు గురైన డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కర్క్ ఓ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఆయన్ను దుండగుడు కాల్చి చంపడంతో ఆసుపత్రికి తరలించిన చికిత్స పొందుతూ మృతి. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్న FBI, స్థానిక పోలీసులు. అమెరికా భారత్ల మధ్య సుంకాల వివాదం నడుస్తున్న వేళ ఇరు దేశాల సంబంధాలపై అమెరికా రాయబారి సెగ్గీ కోర్ కీలక వ్యాఖ్యలు. భారత్ను చైనాకు దూరం చేసి US కు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యత అంటూ వ్యాఖ్య. తమ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, LNG కోసం భారత్ ప్రధాన మార్కెట్ కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడి. కొత్త రికార్డు సాధించిన గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే నమో భారత్ రైలు. ప్రస్తుతం ఇంత వేగంతో వెళ్లే రైలు మన దేశంలో ఇదే. హైదరాబాద్లో వీటి డిజైన్లు రూపొందించగా గుజరాత్లోని సౌబ్లీలో ఉత్పత్తి చేసినట్టు తెలిపిన అధికారులు. మద్యం మత్తులో స్నేహితులతో పందెం కాసి కారును ఏకంగా సముద్రంలోకి తీసుకువెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ యువకుడు నీటిలో కొద్ది దూరం వెళ్లి ఆగిపోవడంతో అది గుర్తించి అతడిని రక్షించిన మత్స్యకారులు. వీరిని చెన్నైకి చెందిన యువకులుగా గుర్తింపు. ఈశాన్య రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు. సిక్కింలో కొండ చర్యలు విరిగిపడటంతో 4 మృతి, 3 వరద నీటిలో గల్లంతు. వరదలు చిక్కుకున్న మరో 2 వ్యక్తులను కాపాడటానికి సిక్కిం పోలీసులు డేరింగ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన క్రమంలో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఇమిగ్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి మరో 5 విమానాశ్రయాల్లో అందుబాటులోకి రానున్న ది ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్ట్ ట్రావెలర్ ప్రోగ్రాం. దీనిని వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దీంతో 30 సెకండ్లలోనే ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని వెల్లడి. కర్ణాటకలోని కొల్లూరు క్షేత్రంలో మూకాంబికా మాతకు 4 కోట్ల విలువైన ఆభరణాలు సమర్పించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. అమ్మవారికి వజ్రాలు పొదిగిన కిరీటం, వీరభద్రుడికి వెండి కిరీటం, వెండి ఖడ్గం అందజేత. దీంతో ఇళయరాజా, ఆయన కుమారుడు, మనవడు, కుటుంబ సభ్యులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఇవాళ ఉదయం నూతన ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సిపి రాధాకృష్ణన్. ఆయనతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు పాల్గొన్న ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ రాష్ట్ర యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చిన ప్రభుత్వం. సురక్షితంగా వారు ప్రత్యేక విమానంలో విశాఖ, రేణిగుంటలకు చేరుకుని అక్కడి నుంచి స్వస్థలాలకు వెళ్లిపోయిన యాత్రికులు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఏపీకి చేరుకున్న 144 మంది ఏపీ వాసులు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు మొత్తం 25,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. మొత్తం 190 కిలోమీటర్ల మేర ORR, దానికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు కలిపి 10 వరుసలతో నిర్మాణం చేపట్టే అవకాశం. గతంలో 6 వరుసల ORRకు లభించిన ఆమోదం. గత వైసీపీ పాలనలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించడంతో పలుచోట్ల వ్యక్తమైన అసంతృప్తులు.
దీనిని నివారించడానికి మండలాలు, గ్రామాలు, సరిహద్దుల పేర్ల మార్పు, సర్దుబాట్లపై మంత్రులతో ఉపసంఘాన్ని నియమించిన కూటమి ప్రభుత్వం. దీంతో అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న ఉపసంఘం. మద్యం కుంభకోణంలో కొంత మొత్తాన్ని సునీల్ రెడ్డి విదేశాలకు తరలించారని భావిస్తున్న సిట్ బృందం ఈయనకు చెందిన కంపెనీలు మరియు పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు. తాజాగా సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొనసాగిన కంపెనీల నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన సిట్. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పేదలపై వాట్సాప్ వేదికగా మాయాజాలాన్ని సాగిస్తున్న లాటరీ మాఫియా. వీరికి పోలీసుల అండదండలు ఉన్నాయని వస్తున్న ఆరోపణలు. ఈ వ్యవహారంలో అంతిమంగా నష్టపోతున్న పేద, మధ్యతరగతి ప్రజలు. వైసీపీ సైన్యం ఎంత అరిచి గోలపెట్టినా తన కొడుకే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు. రాజారెడ్డి అని తన కొడుక్కి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా నామకరణం చేశారని చంద్రబాబు చెబితే కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నాడు అనటం తప్పుడు ప్రచారమని వెల్లడి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు చెబితే ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతిచ్చారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ డిమాండ్. కుల ధృవీకరణ పత్రాలను సులభంగా పొందేలా నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన మీ సేవ. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు మీ సేవ కేంద్రాల్లో నేరుగా ధృవీకరణ పత్రాలను పొందే అవకాశం. అంతకుముందు తహసీల్దార్ ఆమోదం పొందాల్సిన అవసరం ఉన్నందున పనుల్లో జాప్యం ఏర్పడటంతో ఈ మార్పులు చేసినట్టు సమాచారం. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామంటూ ఫిరాయింపు నోటీసులు అందుకున్న 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని వారు స్పష్టం. 8 మంది ఎమ్మెల్యేలు మినహా కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానం ఇవ్వడానికి మరికొంత సమయం కావాలని స్పీకర్కు విజ్ఞప్తి. యూరియా కోసం రైతులు పడే ఆవేదన చూసి లారీ డ్రైవర్గా మారిన ఒక కానిస్టేబుల్. సుమారు 250 మంది రైతులు గంటల తరబడి నిరీక్షించిన యూరియా రాకపోవడంతో అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో మధ్యమత్తులో డ్రైవర్ ఉండటాన్ని గమనించిన పోలీస్ కానిస్టేబుల్ చివరికి యూరియా వాహనాన్ని గ్రామానికి తీసుకురావడంతో హర్షం వ్యక్తం చేసిన రైతులు. దీంతో ఆయనను అభినందించిన ఎస్పీ సుధీర్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బారులు తీరిన ప్రయాణికులు. సీటు కోసం ప్రయాణికులు తోపులాట చేసుకోకుండా నివారించడానికి క్యూ పద్ధతిని ఏర్పాటు చేసిన ఆర్పీఎఫ్ పోలీసులు. బీహార్ నుంచి వలస కార్మికులు ఎక్కువగా ఇక్కడికి రావడంతో ఈ పద్ధతిని అమలు చేసి రైలు కదిలే వరకు వారిని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపిన పోలీసులు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి. ఇందులో తెలంగాణకు చెందిన అగ్రనేతలు మనోజ్, ప్రమోద్ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కుడంగల్లో సర్కారు పాఠశాలలో అమలైన అల్పాహార పథకం. దీంతో పాఠశాలలో పెరిగిన విద్యార్థుల హాజరు శాతం. ప్రస్తుతం ఇక్కడ 8 మండలాల్లో పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందజేస్తున్నట్టు ఈ పథకానికి ఆర్థిక సహకారం అందించిన వయాట్రిస్ సంస్థ స్పష్టం. తెలంగాణలో పర్యాటకానికి, పారిశ్రామిక అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులు కీలకమని రేవంత్ రెడ్డి వెల్లడి. పెండింగ్లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులు, భూములు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ స్పష్టం. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్టు కనెక్టివిటీని అభివృద్ధి చేయాలంటూ అధికారులకు దిశానిర్దేశం.